హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గర్భవతులు చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినకూడదు అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ఉమెన్స్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. అది కూడా మనము ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదని చాలా భయపడుతూ ఉంటారు. అది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చలికాలంలో దొరికేది సీతాఫలం. ఈ సీతాఫలం తినొచ్చా తినకూడదని చాలామంది డౌట్ పడుతూ ఉంటారండి. పుష్కలంగా తినొచ్చు. ఈ సీతాఫలం తినడం వల్ల మన బేబీకి కూడా మంచి పోషక విలువలు అయితే దొరుకుతాయి. అలాగే ఈ సీతాఫలం తినడం వల్ల మంచి సి విటమిన్ అయితే కూడా లభిస్తుంది. అందువల్ల మనము సీతాఫలం తింటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే యాపిల్. ఈ యాపిల్ తినడం వల్ల ఇది కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇంకా యాపిల్ అనేది మనం జ్యూస్ లాగా చేసుకొని కూడా తాగొచ్చు. ఎందుకంటే చలికాలంలో వాటర్ అనేది ఇష్టపడరు. అందువల్ల ఇది జ్యూస్ లాగా చేసుకొని తాగడం వల్ల మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఉమ్మనీరు ప్రాబ్లమ్స్ కూడా కవర్ అవుతాయి. ఇంకా నారింజ అంటే ఆరెంజెస్ అండి. ఈ ఆరెంజెస్ కూడా బాగా తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో సి విటమిన్ ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటే మనకి ఎటువంటి రోగాలు రాకుండా చూస్తుందన్నమాట. అందువల్ల ఆరెంజెస్ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు ఈ చలికాలంలో కూడా. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆమ్లా, ఉసిరికాయ. ఈ ఆమ్లా కూడా బాగా తీసుకోవచ్చండి. దీంట్లో కూడా సి విటమిన్ ఉండడం వల్ల ఇది రోగనిరోధక శక్తిని తగ్గించి హెల్తీగా మన బేబీ డెవలప్మెంట్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పుచ్చకాయ కూడా ఈ చలికాలంలో దొరికేటట్లయితే బాగా తీసుకోవచ్చండి. ఎందుకంటే వాటర్ అనేది మనం ఎక్కువగా తీసుకోం కాబట్టి పుచ్చకాయలో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దానిని కూడా బాగా తీసుకొని తినవచ్చు. నెక్స్ట్ సపోటా, ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ బాగా తీసుకొని తినచ్చండి. ఇది తినడం వల్ల మన బేబీకి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకు కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా అంటే ఈ ఫ్రూట్స్ అనేవి బాగా తీసుకోవచ్చు. ఇంకా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకోకూడదు. అలాగే షుగర్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. మనం పాలు తీసుకుంటాం కదా, ఆ పాలల్లో కూడా తక్కువగా చక్కెర వేసుకొని తీసుకోవాలి. ఇంకా చలికాలంలో వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. చాలామంది వాటర్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా అవాయిడ్ చేయకూడదండి. వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ వన్ పపాయ తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ 3 మంత్స్ అయితే డాక్టర్స్ అవాయిడ్ చేయమని చెప్తారు. కానీ తర్వాత కూడా మనం రిస్క్ చేయడం ఎందుకండి. అది కూడా తినకుండా ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఎలాగో వాళ్ళు ఆల్రెడీ చెప్తారు కదా ఫస్ట్ 3 మంత్స్ అవాయిడ్ చేయమని. నెక్స్ట్ కూడా చాలామంది అంటే బాడీ అనేది వీక్గా ఉండడం వల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల అప్పుడు కూడా తీసుకోకుండా ఉంటే మనకి ఎటువంటి భయం అనేది ఉండదనమాట. దానికి సంబంధించి కాకుండా దానికి సంబంధించిన ఫ్రూట్స్ ఏవైనా తింటే మనకి హెల్తీగా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఓకేనా. మనము పపాయ అనేది అవాయిడ్ చేయాలి మన త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో. ఓకే. నెక్స్ట్ ఇంకా ఆమ్లా ఇవి పప్పు దినుసులండి. ఈ పప్పు దినుసులు కూడా బాగా తీసుకోవాలి. దాంట్లో మనకి ఐరన్ రిచ్ ఫుడ్స్, అలాగే మనకి ఐరన్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా అంటే మనం చలికాలంలో ఇవి డేట్స్ అంటే ఖర్జూరం, నెక్స్ట్ బాదం, పిస్తా ఇవి కూడా బాగా తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల మన బాడీకి బ్లడ్ అనేది బాగా సర్క్యులేట్ అయ్యి అంటే బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి బేబీ కూడా బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఇంకా ఇది కివి కూడా బాగా తీసుకోవచ్చు. ఈ కివి వల్ల మనకి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే దాంట్లో మంచి పోషక విలువలు అనేవి ఉంటాయి. అందువల్ల కివి అనేది మనము ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ దొరికితే డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా చాలా చాలా మంచిదండి. మనకి బాడీకి మంచి బ్లడ్ అనేది అందిస్తుంది. అందువల్ల అవి తీసుకుంటే చాలా చాలా మంచిది. ఓకే. ఇంకా తీసుకున్నట్లయితే ఆకుకూరలు, అలాగే వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. రోజుకి ఏదో ఒక తాలింపులాగా చేసుకొని తింటూ ఉండాలి. ఇంకా మునగాకు తెలుసు కదా, ఈ మునగాకు అనేది బాగా
ఫ్రై లాగా చేసుకొని తినడం వల్ల బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఇవి తీసుకుంటే చాలా చాలా మంచిది. ఆకుకూరలు పప్పులాగా చేసుకుని తినాలి. మార్నింగ్, ఈవినింగ్ పాలనేవి తీసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ఉంటాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి చలికాలంలో గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం వీడియో చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.